వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏంటి 94 ఏళ్ల వయసులో పౌరసత్వం అంటే, నిన్న సోషల్ మీడియా అంతా కూడా ట్రెండ్ అయినటువంటి ఒక వీడియో, ఒక బామ్మగారిది. 94 ఏళ్ల బామ్మగారిది అమెరికా పౌరసత్వం ఉంది. దాదాపు 2000 సంవత్సరంలో ఆవిడకి అమెరికా పౌరసత్వం వచ్చింది. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. ఎక్కడ? వర్జీనియాలో పిట్స్బర్గ్లో ఆవిడ నివాసం ఉంటున్నారు. అలాంటిది నా చివరి క్షణాలన్నీ కూడా నా నెల మీదే నడవాలి, ఇక్కడే నా కట్టె ఇక్కడే కాలాలి, భారతదేశంలోనే నా కట్టె కాలాలి అని చెప్పి ఆవిడ తన పౌరసత్వాన్ని, అమెరికా పౌరసత్వాన్ని కూడా వదిలేసుకుని భారత పౌరసత్వాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవడానికి భారతదేశానికి వచ్చేసి నిన్న కలెక్టర్ ఎదుట ప్రమాణం చేశారు. చివరి శ్వాస తీసుకునే క్షణంలో కూడా తాను ఈ నేల బిడ్డగానే భారత భూమి మీదే, తెలుగు గడ్డ మీదే ఉండాలి, ఇదే ఆవిడ కోరిక. బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపల గ్రామానికి చెందినటువంటి కొండ్రగుంట మహాలక్ష్మమ్మ, 94 ఏళ్ల వయసు. ఆవిడకున్నటువంటి ఒకే ఒక్క కోరిక, ఇంకా చివరిది, నేను భారతీయురాలుగా చివరి శ్వాస తీసుకోవాలని కోరుకుంటున్నాను, నా అంత్యక్రియలు కూడా నేను పుట్టిన ఊరిలోనే జరగాలి అని అధికారులని వేడుకుంటున్నాను అని చెప్పి ఆవిడ నిన్న చేసినటువంటి ప్రయాణం. అలాగే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పౌరసత్వానికి కావాల్సినటువంటి ఫార్మాలిటీస్ ఇవన్నీ కూడా పూర్తి చేసి నాకు పౌరసత్వం ఇప్పించండి అని చెప్పి కూడా ఆవిడ కోరుతున్నారు. అలాగే ఆవిడ పాత హిస్టరీ ఒకసారి చూస్తే, ముందుగా ఆవిడ ప్రమాణం చేసింది ఒకసారి వీడియో చూద్దాం. నిబద్ధపరచి భారత రాజ్యాంగానికి నిజమైన విశ్వాసం మరియు విశ్వస్త అంగీకారాన్ని కలిగి భారత చట్టాలను నిబద్ధంగా పాటించడం మరియు భారత పౌరుడిగా నా బాధ్యతలను పూర్తి చేయటం వాగ్దానిస్తున్నాను. ఇస్తున్నాను. Second form. 3. Now, now the final signature just to make here. The oath of allegiance is taken in front of collector and district magistrate. Thank you. చూసారుగా, మహాలక్ష్మమ్మ గారు, ఆవిడ భర్త నాగభూషణ్ గారు మరణించిన తర్వాత ఆవిడ కుమారుడు డాక్టర్ కొండ్రగుంట బుచ్చయ్య చౌదరి ఆయన దగ్గర ఉండేందుకు అమెరికాకు వెళ్ళిపోయారు. వర్జీనియా రాష్ట్రం పీటర్స్బర్గ్ అక్కడ ఉంటూ 27 జూలై 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వాన్ని ఆవిడ స్వీకరించడం జరిగింది. ఆమె కుమారుడు డాక్టర్ బుచ్చయ్య చౌదరి గారు ప్రముఖ వైద్య నిపుణుడు, అందులోనూ క్యాన్సర్ ఎక్స్పర్ట్. సో దాదాపు 18 ఏళ్ల పాటు అమెరికా పౌరురాలిగానే ఆవిడ అక్కడ చలామణి అయ్యారు. అయితే ఉంటుంది కదా, ఇక వార్ధక్యం దగ్గరకు వచ్చేసరికి ఉన్న ఊరు కన్నతల్లి అన్న సిద్ధాంతం మనకు ఉంటుంది కదా. సో ఉన్న ఊరిని, ఇక్కడ జ్ఞాపకాలని ఆవిడ వదిలిపెట్టలేకపోయారు. అందున దాదాపు 18 ఏళ్ళు అయింది అంతే. 94 ఏళ్లలో 18 ఏళ్ళు తీసేస్తే మిగతా కాలం అంతా కూడా ఇక్కడే, ఇదే నేల మీద ఆవిడ బతికింది, ఇక్కడే పుట్టింది. సరే, ఆ సమయానికి ఇంకా వెళ్ళక తప్పలేదు, అందుకని చెప్పి వెళ్ళి అక్కడ పౌరసత్వాన్ని స్వీకరించారు. ఇదంతా అయ్యింది. సో 2018లో ఆవిడ తిరిగి చింతగుంపల గ్రామానికి వచ్చేశారు. ఆమె కుమారుడు మంగళగిరిలో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ డైరెక్టర్గా కూడా
ఆవిడ ఆయన పనిచేస్తున్నట్టు ఈవిడ మాత్రం స్వగ్రామంలోనే అప్పటి నుంచి కట్టుకున్నటువంటి ఇంట్లోనే ఆవిడ కూడా ఉంటున్నారు. సో అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుని భారత పౌరసత్వం పొందాలి అని చెప్పి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలనలో భాగంగా బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్ ఎదుట హాజరయ్యి చేతులు జోడించి విజ్ఞప్తి, నేను 95 సంవత్సరాల వయసుకు చేరుకుంటున్నాను. చివరి రోజుల భారతీయురాలుగానే నాకు గడపాలని ఉంది. నా చివరి శ్వాస కూడా ఈ మాతృభూమి మీదే విడవాలని ఉంది. నా అంత్యక్రియలు కూడా నేను పుట్టిన ఊరిలోనే జరగాలి అంటూ కూడా ఆవిడ భావోద్వేగంతో కోరారు. ఇప్పటికే అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నాను, త్వరగా భారత పౌరసత్వాన్ని నాకు కల్పించండి అని చెప్పి కూడా అధికారులను వేడుకోవడం జరిగింది. పౌరసత్వం మంజూరైతే భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశంలో ఉన్నటువంటి అన్ని చట్టాలను కూడా తప్పకుండా పాటిస్తాను అని అధికారులకు హామీ. అంటే ఇదొక ఫార్మాలిటీ. 95 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రమాణం చేసి నేను భారతీయులలాగే బతుకుతాను, ఈ చట్టాలకు అనుగుణంగానే బతుకుతానంటే ఆవిడేమీ రాజకీయాల్లోకి రాలేదు, వ్యాపారాలు చేయలేదు, ఏమీ లేదు. ఇంట్లో కూర్చుని హాయిగా రామాయణ భాగవతాలు చదువుకుంటారు, లేదంటే మనవలు మనవరాళ్ళు మునిమనవలు మనవరాళ్ళు వాళ్ళతోటి కాలం గడుపుతారు. చివరాఖరికి ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా ఎవరికైనా ఒక రోజు వస్తుంది. ఆవిడ కొంచెం ముందున్నారు మనకంటే, అంతే. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఆ దైవంలో ఐక్యమైపోతాం. అది ఇక్కడే జరగాలి, ఈ కర్మభూమిలోనే, నేను పుట్టినటువంటి ఈ గడ్డ మీదే జరగాలి అని చెప్పి 94 ఏళ్ల వయసులో ఆవిడకు వచ్చింది. చూశారు ఎంతమందికి ఉంటుంది? ఎందుకంటే ఇప్పటికే మనం వార్తలు చూస్తున్నాం, భారత పౌరసత్వాన్ని ఎంతమంది వదులుకుని విదేశాలకు వెళ్ళిపోయారు. ఇవి ప్రతి సంవత్సరం కూడా ఏడాదికి ఏడాది దాదాపు ఒక్కొక్కసారి స్టాటిస్టిక్స్ చూస్తే 2024 లెక్కలు, అంటే దీని మీద ఆల్రెడీ మనం గతంలోనే పౌరసత్వం వదులుకున్న వాళ్ళు అన్న కాన్సెప్ట్ మాట్లాడుకున్నప్పుడు వచ్చింది కాబట్టి, టు బి ప్రిసైజ్లీ 2024లో ఒక 1500 మంది పైచిలకు పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2025కి వచ్చేసరికి ఒక 1300 చిల్లర ఎంతో వదులుకున్నారు. 26 లెక్కలైతే ఇంకా రావాలి. సో పౌరసత్వం తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అనేది ఇలాంటి వాటి వల్ల తెలుస్తున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ మాతృభూమి మీద ఉన్నటువంటి మమకారంతో ఆవిడ భారతీయురాలిగానే నేను చనిపోవాలి, వేరే ఏ పౌరసత్వాలు ఇవి నాకు అక్కర్లేదు, నేను భారతీయురాలిని, తెలుగుదాన్ని, నేను నా ఇంట్లో నా ఊళ్ళోనే కాలం గడిపి ఇక్కడి నుంచే నేను వెళ్ళిపోవాలని ఆవిడ కోరుకున్నారు మనస్ఫూర్తిగా. సో ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి ఇక గవర్నమెంట్ దాన్ని ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా క్లియర్ అవుతుంది. దాని ప్రకారం ఆవిడ ఆఖరి కోరికని ఆవిడే చెప్తున్నారు, అది కూడా తీర్చినటువంటి వాళ్ళు అవుతారు. అలాంటి ఆదర్శమైనటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ ఉన్నవాళ్ళు కూడా ఇంకా ఉన్నారు ఈ నేల మీద అనేది మహాలక్ష్మమ్మ గారి ఉదంతంతో మరొకసారి నిరూపితమైంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.